Hello everybody, welcome to SMR Telugu Education. So next topic is write a program to find given string is palindrome or not. So write a program to find given string is palindrome string or not. But first you have to think about what is the input. Input ఏమంటే చాలు మనం first you have to think about what is the input. Input you have to enter some string. Here I am entering race car. Next you have to find out the given string is palindrome or not. Palindrome means you have to reverse the given string. First ఇచ్చి మనకి ఇచ్చిన string ఏంటి race car. RACECR. This is the string str1 or str our wish. First you have to find out the reverse of this string. Reverse the మనకు ఆల్రెడీ ఫ్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ తెలుసు. స్ట్రింగ్ కాపీ, స్ట్రింగ్ కంకాటినేషన్, స్ట్రింగ్ రివర్స్, స్ట్రింగ్ కంపారిజన్, స్ట్రింగ్ లెంత్, లోవర్ అప్పర్. ఓకే, ఆ మెథడ్స్ యూజ్ చేసుకుని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, చూడండి స్ట్రింగ్ రివర్స్ ఫంక్షన్లో ఇది టార్గెట్. మనం ఏ స్ట్రింగ్ని అయితే రివర్స్ చేస్తామో అందులో వాల్యూ అనేది చేంజ్ అయిపోతుంది. మనం ఇది స్ట్రింగ్ని రివర్స్ చేస్తాం అనుకోండి, ఈ వాల్యూ అనేది చేంజ్ అయిపోతుంది. ఓకే, బట్ మనకి ఇంతకుముందు స్ట్రింగ్ కూడా అవసరం కాబట్టి ఫస్ట్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఫస్ట్ మనం స్ట్రింగ్ తీసుకెళ్ళి అనదర్ స్ట్రింగ్లో కాపీ చేయండి. ఫస్ట్ టేక్ అనదర్ స్ట్రింగ్. సో str1 ఇజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఈ స్ట్రింగ్ని తీసుకెళ్ళి str1లో కాపీ చేయండి. సో రేస్ కార్ కాపీ చేసిన తర్వాత మనం ఇప్పుడు ఏం చేయాలి, ఈ str కానీ str1 కానీ ఏదో ఒక స్ట్రింగ్ని రివర్స్ చేయాలి. ఫర్ సపోజ్ str1లో కాపీ చేసాం కదా, కాపీ చేసిన తర్వాత str1ని రివర్స్ చేద్దాం. str1ని రివర్స్ చేస్తే మనకి ఏమొస్తుంది, రివర్స్ ఆఫ్ str1 రివర్స్ చేస్తే RACECR రివర్స్ చేస్తాం. మనం ఒరిజినల్ స్ట్రింగ్ ఇది, రివర్స్ చేసిన స్ట్రింగ్ ఇది. మనం నెక్స్ట్ ఏం చేయాలి, ఈ టూ స్ట్రింగ్స్ అనేవి ఈక్వల్ కాదా అని చెక్ చేయాలంటే మనకి ఏ ఫంక్షన్ ఉంటుంది, స్ట్రింగ్ కంపారిజన్ అనే ఫంక్షన్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను స్ట్రింగ్ రివర్స్ ఆఫ్ str1 ఇప్పుడు str1ని రివర్స్ చేస్తే మనకి రివర్స్ ఇప్పుడు ఏ రెండు కంపేర్ చేయాలి, మనం ఈ ఒరిజినల్ స్ట్రింగ్ని str1ని రెండు కంపేర్ చేయాలి. స్ట్రింగ్ కంపేర్ చేసి ఆ రిటర్న్ వాల్యూ అనేది 0 అయితే ఈ బోత్ స్ట్రింగ్స్ ఆర్ ఈక్వల్ అని, రివర్స్ అండ్ ఈ స్ట్రింగ్ 0 వచ్చిందని మీనింగ్ ఏంటి, ద గివెన్ స్ట్రింగ్ ఈస్ palindrome అని, ఎల్స్ గివెన్ స్ట్రింగ్ ఈస్ నాట్ palindrome. అంటే ఫస్ట్ మనం ఇక్కడ ఏమేమి డిక్లేర్ చేయాలి, దిస్ ఈస్ ద వన్ స్ట్రింగ్, దిస్ ఈస్ అనదర్ స్ట్రింగ్, టూ స్ట్రింగ్స్ అనేవి డిక్లేర్ చేయాలి. క్యారెక్టర్ అరే ఇస్ నథింగ్ బట్ స్ట్రింగ్. నెక్స్ట్ మనం ఈ str1ని str1లో కాపీ చేయాలి. కాపీ చేసిన తర్వాత str1ని రివర్స్ చేసి ఆ రివర్స్ చేసిన స్ట్రింగ్ని నెక్స్ట్ str బోత్ కంపేర్ చేయాలి. కంపేర్ చేస్తే ఆ రిటర్న్ వాల్యూ 0 అయితే గివెన్ స్ట్రింగ్ ఈస్ palindrome, ఎల్స్ గివెన్ స్ట్రింగ్ ఈస్ నాట్ palindrome. ఫస్ట్ యూ హ్యావ్ టు థింక్ అబౌట్ వాట్ ఈస్ ద ఇన్పుట్ అండ్ వాట్ ఈస్ ద అవుట్పుట్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ఫస్ట్ దీన్ని మనం సింటాక్స్ లో కన్వర్ట్ చేయాలంటే Alt F ఓకే, ఇక్కడ నేను స్ట్రింగ్ నేమ్ palindrome.c అని సేవ్ చేస్తాం. సో ఫస్ట్ ఇక్కడ ఏమి డిక్లేర్ చేయాలి మనం, str1. సో క్యారెక్టర్ అరే క్యార్ str1 ఆఫ్ సమ్ సైజ్ 50 అని తీసుకుంటున్నాను ఆర్ 10 అని తీసుకుంటున్నాను. నెక్స్ట్ క్యార్ str2, టూ స్ట్రింగ్స్ కావాలి కాబట్టి str1 అండ్ str2 అనేది తీసుకుంటున్నాను. ఆఫ్ సైజ్ 20 అని తీసుకుంటున్నాను.
20. సో మనకి ఇక్కడ str1 అంటే ఇక్కడ మనకి మెమరీ అనేది అలొకేట్ అవుతుంది, ఇక్కడ మెమరీ అలొకేట్ అవుతుంది, కంటిన్యూస్ మెమరీ. str2 కూడా మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. నెక్స్ట్ మనం ఈ str1 ని యూజర్ నుంచి స్కాన్ చేయమని అడగాలి. స్కాన్ చేయాలంటే స్ట్రింగ్కి ఏ ఫంక్షన్ వాడతాం, గెట్స్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. సో ఫస్ట్ ఇక్కడ ఎండ్ యూజర్కి ఒక మెసేజ్ ఇవ్వాలి, printf ఎంటర్ ఎనీ స్ట్రింగ్, printf /n ఎంటర్ ఎనీ స్ట్రింగ్. సో స్ట్రింగ్ రీడ్ చేయడానికి ఏ ఫంక్షన్ వాడతాం, గెట్స్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం, గెట్స్ ఆఫ్ str1. సో ఫర్ సపోజ్ మనం str1 అనేది రేస్ కార్ అని ఎంటర్ చేస్తాం అనుకోండి. సో రేస్ కార్ అనేది ఎంటర్ చేస్తే ఫస్ట్ ఇది str1 లో ఉంది. నెక్స్ట్ str1 లో ఉన్న స్ట్రింగ్ని str2కి కాపీ చేయాలి, str2కి కాపీ చేయాలి. అంటే ఇక్కడ str2. సో కాపీ చేయాలంటే ఏ ఫంక్షన్ వాడతాం, స్ట్రింగ్ కాపీ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఇక్కడ స్ట్రింగ్ కాపీ ఆఫ్ టార్గెట్, ఫస్ట్ ఇక్కడ strcpy ఫస్ట్ టార్గెట్ రాయాలి, ఇందులో కాపీ అవ్వాలి, str2లో కాపీ అవ్వాలి. ఇందులో ఉన్న స్ట్రింగ్ str1లో ఉన్న స్ట్రింగ్. ఇది సోర్స్, ఇది టార్గెట్. మనకి ఇప్పుడు str1లో ఉన్న ఈ వాల్యూ ఇక్కడ కాపీ అవుతుంది, r, ఇక్కడున్న వాల్యూ a, ఇక్కడున్న వాల్యూ c, ఇక్కడున్న వాల్యూ e, c, a, నెక్స్ట్ r. నెక్స్ట్ ఎవ్రీ స్ట్రింగ్ షుడ్ బి ఎండ్ విత్ నల్ క్యారెక్టర్. మనకి ఇప్పుడు str2లోకి ఈ స్ట్రింగ్ ఉంది, ఇది str1లో ఉంది. సో లాస్ట్లో నల్ క్యారెక్టర్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఈ str1లో కాపీ అయిన తర్వాత ఈ str2ని రివర్స్ చేయాలి. రివర్స్ చేయాలంటే స్ట్రింగ్ రివర్స్ అనే ఫంక్షన్ వాడాలి. స్ట్రింగ్ రివర్స్ ఆఫ్, ఇది టార్గెట్. మనం ఏ స్ట్రింగ్ అయితే ఇస్తామో అదే చేంజ్ అయిపోతుంది. నేను str2 అని ఇస్తే ఈ వాల్యూ అనేది రివర్స్ అవుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ strrev స్ట్రింగ్ రివర్స్ ఆఫ్ str2 టార్గెట్ str2 అని ఇచ్చాం. ఓకే, ఇప్పుడు ఈ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇది ఇంటర్చేంజ్ అవుతుంది. అంటే r ఇక్కడికి వస్తుంది, a ఇక్కడికి వస్తుంది, c ఇక్కడికి వస్తుంది, e ఇక్కడ ఉంటుంది, c a r ఇంటర్చేంజ్ అవుతుంది. సో ఇంటర్చేంజ్ అయిన తర్వాత మనం ఏ రెండు కంపేర్ చేయాలి, str1 ఈ రెండు కంపేర్ అవుతాయి, బోత్ ఈక్వల్ అయితే నెక్స్ట్ క్యారెక్టర్. నెక్స్ట్ ఇక్కడ ఏ ఫంక్షన్ వాడాలి, స్ట్రింగ్ కంపారిజన్ అనే ఫంక్షన్ వాడాలి. స్ట్రింగ్ కంపారిజన్ ఫంక్షన్ యొక్క రిటర్న్ టైప్ ఏంటి, ఇంటీజర్. కాబట్టి ఇక్కడ ఇంటీజర్ అనే వాల్యూ ఒకటి డిక్లేర్ చేయాలి. సో ఇంట్ i, ఇక్కడ strcpy cmp స్ట్రింగ్ కంపారిజన్ ఆఫ్ ఏ రెండు స్ట్రింగ్స్ str1, str2 ఈ రెండు కంపేర్ చేసి ఈ వాల్యూ ఇంటీజర్ వాల్యూ రిటర్న్ చేస్తుంది. సో మైక్ అసైన్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనకి స్ట్రింగ్ రివర్స్ అవుతుంది, రివర్స్ అనేది ఉంది. ఇప్పుడు ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, స్ట్రింగ్ కంపారిజన్ అనే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ రెండు బోత్ ఆర్ సేమ్ ఉంటే ఎస్, నెక్స్ట్ క్యారెక్టర్ ఏ బోత్ ఆర్ సేమ్, నెక్స్ట్ సి both are same, e both are same, c both are same, a both are same, r both are same. Next one is null character has the value 0 minus 0. ఓకే, అంటే ఈ ఫంక్షన్ ఏ రిటర్న్ చేస్తుంది, 0 రిటర్న్ చేస్తుంది. అంటే i అనే వాల్యూ వచ్చి దేనికి అసైన్ అవుతుంది, i కి అసైన్ అవుతుంది. అంటే i లో వాల్యూ వస్తుంది 0. అంటే మనకి i లో వాల్యూ 0 ఉందని మీనింగ్ ఏంటి, ద గివెన్ స్ట్రింగ్ ఇస్ పాలిండ్రోమ్. అంటే రివర్స్ చేసినా కూడా సేమ్ వస్తుంది. కాబట్టి ఇక్కడ నేను ఏం చెక్ చేయాలి, ఇప్పుడు ఐలో ఉన్న వాల్యూ కంపేర్ చేయడానికి ఏ స్టేట్మెంట్ వాడతాం, కండిషనల్ స్టేట్మెంట్ వాడతాం. ఇఫ్ ఐలో ఉన్న వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే printf /n given string %s is పాలిండ్రోమ్ అని ఇచ్చి ఆ %s లోకి ఏం రావాలి, మనకి str1లో ఉన్న స్ట్రింగ్ రావాలి. ఎల్స్ printf /n given string is
గివెన్ స్ట్రింగ్ పర్సెంటేజ్ ఎస్ ఈస్ నాట్ పాలెంటమ్. str1. దట్స్ ఇట్. సో చూడండి ఇక్కడ. సో ఫస్ట్ ఇక్కడ ఏం చెక్ చేస్తుంది, ఐలో ఉన్న వాల్యూ ఎంత వచ్చింది 0. సో 0 0 ఎస్ కండిషన్ ట్రూ. కండిషన్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్ ఏం రిటర్న్ చేస్తుంది, 0 రిటర్న్ చేస్తుంది. సో 0 0 ఎస్ కండిషన్ ట్రూ. ట్రూ అయితే స్టేట్మెంట్ ఏం రిటర్న్ చేస్తుంది, 1 రిటర్న్ చేస్తుంది. ఇఫ్ ఆఫ్ 1. సో ఇఫ్ ఆఫ్ 1 అంటే కండిషన్ ట్రూ కాబట్టి ఇక్కడ ఇఫ్ ఆఫ్ 1 అంటే కండిషన్ ట్రూ కాబట్టి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవ్వదు. సో గివెన్ స్ట్రింగ్ str అంటే str1 అంటే అడ్రస్ ఎంత 500. ఈ 500 అడ్రస్ ఇచ్చి ఇక్కడ రీప్లేస్ అవుతుంది. ఇట్స్ ప్రింట్స్ 500 అడ్రస్ టు అప్ టు నల్ క్యారెక్టర్. అంటే గివెన్ స్ట్రింగ్ రేస్ కార్ ఇస్ పాలెండ్రమ్ అనేది అవుట్పుట్ వస్తుంది. సో చూడండి ఇక్కడ ఆల్ట్ F9 ఎస్ కంట్రోల్ F9 ఎంటర్ ఎనీ స్ట్రింగ్. ఇక్కడ రేస్ కార్ అని ఇస్తున్నాను. సో ఆల్ట్ F5 అవుట్పుట్ వస్తుంది మనకి గివెన్ స్ట్రింగ్ రేస్ కార్ ఇస్ పాలెండ్రమ్ అనేది అవుట్పుట్ వస్తుంది. ఓకే. సో చూడండి ఇక్కడ. సో కంట్రోల్ F9 SMR అని ఇచ్చాను, గివెన్ స్ట్రింగ్ SMR అని ఇచ్చాం. అంటే ఇక్కడ నాకు str1 లాగే వస్తుంది SMR. నెక్స్ట్ వన్ ఈస్ నల్ క్యారెక్టర్ వస్తుంది. సో ఇది str1. ఇప్పుడు నేను str1 str2లో కాపీ చేస్తున్నాను. str2లోకి ఏమొస్తుంది RMS. నెక్స్ట్ వన్ ఈస్ నల్ క్యారెక్టర్ వస్తుంది. ఇది str2. str1లో ఉన్నదని str2లో కాపీ చేస్తే SMR అనేది వస్తుంది. మనం ఇప్పుడు ఈ స్ట్రింగ్ని రివర్స్ చేస్తే str2ని రివర్స్ చేస్తే RMS వస్తుంది. మనం ఈ రెండు కంపేర్ చేస్తున్నాం, str1 str2 కంపేర్ చేస్తున్నాం. SR బోత్ కంపేర్ చేస్తే రిటర్న్ వాల్యూ నాన్ జీరో వస్తుంది. S19 R18 కాబట్టి 1 వస్తుంది. అంటే దీనికి రిటర్న్ వాల్యూ ఎంత 1. ఫైనల్ వాల్యూ 1 వస్తుంది. 1 1 0 కండిషన్ ట్రూ ఫాల్స్. ఫాల్స్ కాబట్టి ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడే ఎస్ దగ్గర ఈ అడ్రస్ వస్తుంది. గివెన్ స్ట్రింగ్ SMR is not పాలెండ్రమ్ అనేది అవుట్పుట్ వస్తుంది. సో ఆల్ట్ F9 కంట్రోల్ F9 ఎంటర్ ఎనీ స్ట్రింగ్ SMR ఎంటర్ ఆల్ట్ F5. సో ద గివెన్ స్ట్రింగ్ SMR is not పాలెండ్రమ్ అని వస్తుంది. ఓకే. అది ఒకసారి చూడండి. ఇక్కడ మనము యూజ్ చేసి మనం రాసే కోడింగ్లో వేరియబుల్ డిక్లరేషన్ అనేది యాజ్ లెస్ యాజ్ పాసిబుల్ తక్కువగా ఉండాలి. ఇక్కడ మనం I అనే వేరియబుల్ యూజ్ చేస్తాం కదా, I అనే వాల్యూ యూజ్ చేయకుండా ఇక దీన్ని ఐకి అసైన్ చేయాల్సిన అవసరం లేదు. I ప్లేస్లో ఏం రాయాలి, స్ట్రింగ్ కంపారిజన్ అనే ఫంక్షన్ ఇక్కడ I ప్లేస్లో ఏం రాయాలి, strcmp స్ట్రింగ్ కంపారిజన్ ఆఫ్ str1, str2. ఆ రిటర్న్ వాల్యూ ఇక్కడ రీప్లేస్ అవుతుంది. ఓకే. ఇప్పుడు చూడండి ఇక్కడ ఎంటర్ స్ట్రింగ్ 1 S1 ఎంటర్ చేస్తాం. ఓకే. నేను ఇక్కడ లెవెల్ అనేది ఎంటర్ చేస్తాను. లెవెల్ అనేది str1 అనే అసైన్ చేస్తాం. నెక్స్ట్ str2లోకి str1లో ఉన్నది కాపీ చేస్తాం. ఇది సోర్స్, ఇది టార్గెట్ కాబట్టి str2లోకి వస్తుంది LEVEL. లెవెల్ అనేది కాపీ అవుతుంది. నెక్స్ట్ రివర్స్ ఆఫ్ str2 ఇది టార్గెట్ కాబట్టి ఇదే చేంజ్ అయిపోతుంది. LEVEL లెవెల్. ఇది ఇప్పుడు str2లో ఈ వాల్యూ ఉంటుంది, ఈ వాల్యూ ఉంటుంది. ఇది str1 str2. నెక్స్ట్ ఈ రెండు కంపేర్ అవుతుంది, ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ రెండు కంపేర్ అయిన తర్వాత both LL same, EE same, VV same, EELL both are same కాబట్టి the return value is 0. ఇక్కడ 0 అనే వాల్యూ రిటర్న్ అవుతుంది. సో 0 0 కండిషన్ ట్రూ ఫాల్స్ ట్రూ కాబట్టి 1 రైట్ అవుతుంది. ఇఫ్ ఆఫ్ 1 అంటే కండిషన్ ట్రూ కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అయ్యి గివెన్ స్ట్రింగ్ లెవెల్ ఈస్ పాలెండ్రమ్ అనేది అవుట్పుట్ వస్తుంది. సో కంట్రోల్ F9 సో లెవెల్ అని ఇస్తున్నాను, ఆల్ట్ F5. సో గివెన్ స్ట్రింగ్ లెవెల్ ఈస్ పాలెండ్రమ్ అనేది అవుట్పుట్ వస్తుంది. ఓకే రైట్. ఒకసారి చూడండి, ఇది ఒకవేళ పాలెండ్రమ్ అయితే ఏం రిటర్న్ చేస్తుంది, 0 రిటర్న్ చేస్తుంది కదా. మళ్ళీ 0ని మనం దేంతో కంపేర్ చేస్తున్నాం, 0తో కంపేర్ చేస్తున్నాం. ఈ 0తో కూడా కంపేర్ చేయకుండా
ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ జీరోతో కంపేర్ చేయట్లేదు. అంటే ఇది ఒకవేళ పాలండ్రోమ్ స్ట్రింగ్ అయితే ఈ రిటర్న్ వాల్యూ ఎంత మనకి 0. అంటే ఇఫ్ ఆఫ్ 0 అంటే కండిషన్ ఫాల్స్ కాబట్టి ఒకవేళ పాలండ్రోమ్ అయితే ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. దానికి ఆపోజిట్ అంటే నాట్. అంటే నేను ఇక్కడ నాట్ రాశాను అనుకోండి, అప్పుడు నాట్ ఆఫ్ 0 అంటే 1. ఇఫ్ ఆఫ్ 1 అంటే కండిషన్ ట్రూ కాబట్టి గివెన్ స్ట్రింగ్ లెవెల్ ఇస్ పాలండ్రోమ్ అనేది అవుట్పుట్ వస్తుంది. సో చూడండి ఇక్కడ దాంతో కంపేర్ చేయకుండా ఇక్కడ సాల్ట్ F9 ఎస్ కంట్రోల్ F9 LEVEL లెవెల్. సో గివెన్ స్ట్రింగ్ ఆల్ట్ F5 గివెన్ స్ట్రింగ్ లెవెల్ ఇస్ పాలండ్రోమ్ అనేది అవుట్పుట్ వస్తుంది. So this is called given string is palindrome or not. Okay, so still you have any doubts, please refer once again. Thank you for watching.